ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా హైదరాబాద్ లో కవిత నివాసం దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ నెలకొందో మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎమ్మెల్సీ కవితకి అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం తెలంగాణ శ్రేణులంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. దాదాపు 5 నెలల తర్వాత కూడా కవితకు బెయిల్ లభించింది. అనేక సార్లు విచారణకు వెళ్లి అనంతరం వాయిదాల మీద వాయిదాలు జరిగిన తర్వాత ఈ రోజు ఉదయం కవితకి కండిషనల్ బెయిల్ కూడా వచ్చింది. అటు 10 లక్షల పూచీకత్తుతో పాటు ప్రస్తుతం కవితకు ఉన్నటువంటి పాస్పోర్ట్ ని అటు సబ్మిట్ చేయాలి అంటూ కూడా న్యాయవాదులు తనకి బెయిల్ ని మంజూరు చేశారు. ఇక ప్రస్తుతం కవితకి దొరికినటువంటి ఊరటకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీకి ఆల్రెడీ కవితది ఈ రోజు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇక మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. 5 నెలల పాటు కూడా అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అనేక సార్లు బెయిల్ వస్తుందని ఈసారి కూడా మేము ఇక్కడికి వచ్చాము కానీ బెయిల్ రాలేదు. ఈసారి చాలా ఆనందంగా కూడా చెప్తున్నారు. ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు ఈ కుట్రలను విజయవంతంగా ఛేదించుకొని అడిగిన ముత్యంలాగా ఆ రోజు జరిగిన అట్రాసిటీని అన్నింటినీ ఛేదించుకొని ఈరోజు సుప్రీంకోర్టుతోని మొట్టికాయలు తిని మరి ఈరోజు మనం అన్ని చూస్తా ఉన్నాం. కవితక్క విజయవంతంగా బెయిల్ సంపాదించుకున్నారు. ఆ సుప్రీంకోర్టు జడ్జి సైతం చెప్తున్నారు ఆడ ఏం సాధించారు, మీరు ఏమి విచారణ చేశారు, ఏ ఆధారం అన్న ఒక్కటన్నా నిరూపించగలిగిరా? అప్డేట్ వచ్చిందా? ఎప్పటి వరకు కవిత గారు నివాసానికి వస్తారు ఏమైనా తెలిసిందా? ఇప్పటి వరకు ఇంకా ఏం క్లారిటీ లేదు. సాయంత్రం అక్కడ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది. మనం చూడొచ్చు ఏ రోజైతే కవితని అరెస్ట్ చేశారు ఇదే నుంచి కూడా కవిత అరెస్ట్ చేశారు. ఇదే ఇంట్లో కవితని సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత కాసేపట్లో రిలీజ్ అయ్యి మళ్ళీ జూబ్లీహిల్స్ నివాసానికి ప్రత్యేక విమానంలో కూడా చేరుకుంటారు. కొంతమంది క్యాడర్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి, ఎలా సెలబ్రేట్ చేస్తారు? చాలా ఆనందంగా ఉంది కవితక్క ఇప్పుడు మాకు రావడం. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా కడిగిన ముత్యం లాగా మా అక్క మళ్ళీ బయటికి వస్తుంది. అదే మాట మేము నిలబెట్టుకున్నాము. మా తెలంగాణ ప్రజలు ఆశీర్వాదంతో, అందరి ఆశీర్వాదంతో ఆమె కడిగిన ముత్యం లాగా బయటికి వచ్చింది. ఖచ్చితంగా ఇదొక కుట్రలకు గుణపాఠం అని చెప్తున్నాను. దయచేసి ఇంకొకసారి ఇలా నిందలు వేసే ముందు ఆలోచించుకొని వేయాల్సిందిగా. చూడొచ్చు ఇదే నివాసం నుంచి కవితని అరెస్ట్ చేసిన తర్వాత అనేక పరిణామాలు కూడా చోటు చేసుకునే, ఒకవైపు కవితకి గైనిక్ ఇష్యూస్ ఉండడంతో చాలా సార్లు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ జైలుకి పంపించడం, తర్వాత అరెస్ట్ చేసిన అనంతరం చాలా కవిత కూడా 2 సార్లు వెళ్ళి కేటీఆర్, హరీష్ రావు ఎప్పుడైతే అరెస్ట్ చేసిన తర్వాత ఇటు కుటుంబ సభ్యులంతా కూడా వెళ్ళి అనేక సార్లు కవితని పరామర్శించారు. ప్రతిసారి కవిత ఎప్పుడైతే విచారణకి ఎదుర్కొనేటటువంటి సమయంలో కూడా తన ధైర్యంగా తీర్పు కేవలం రెండింటికి ఒక స్పష్టమైన చెంపపెట్టుగా మనం చూడాలి. ఒకటేమో అక్రమ కేసులు పెట్టడం, రెండోదేమో ఈ సాగదీత ఏదైతే ఉన్నదో అంటే కేసు పెడతారు దాన్ని సాగదీస్తూ పోతుంటారు. ఇవాళ 17 నెలలు సిసోడియా గారు జైల్లో ఉన్న తర్వాత ఆయనకు మన ఇటీవల బెయిల్ రావడం జరిగింది. 17 నెలల నుంచి వీళ్ళు కేసు ప్రొసీడింగ్ స్టార్ట్ చేయకుండా
ఇది ఉంచడం అన్నది కేవలం రాజకీయ దురుద్దేశం జరుగుతున్నదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా అర్థమైంది. అనేక కేసులు పెట్టడం, వాళ్ళ బిజినెస్ మ్యాన్ అయితే వాళ్ళ బిజినెస్లు లాక్కోవడం, అదే పొలిటీషియన్స్ అయితే కనుక వాళ్ళను భయపెట్టడమో వాళ్ళ పార్టీలను భయపెట్టడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఇక్కడి రాజకీయ నాయకత్వం తమకున్నటువంటి చైతన్యంతో పోరాట స్ఫూర్తితోని ఇవాళ ఢిల్లీ పెట్టినటువంటి అన్ని కేసులను కూడా ఎదుర్కొని మొక్కమని ధైర్యంతో కవితక్క ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ ఇవాళ 5 నెలల కన్నా ఎక్కువగా జైలులో గడిపారు. ఖచ్చితంగా తెలంగాణ పోరాడుతుంది, ఇది తల వంచదు తెలంగాణ అని మళ్ళొకసారి కవితక్క గారు తెలంగాణకు నిరూపించారు. చెప్తారండి, ఇదే ఇంటి నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ రోజు ఆ ఇంటికి వచ్చి మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఏం చెప్తారు? మరి న్యాయం అనేది ఉంది అని చెప్పేసి మాకు ఈరోజు తెలియడం జరిగింది. అక్క న్యాయం ఎప్పుడైనా సరే న్యాయం కోసం పోరాడమే అక్క తీర్పు. మళ్ళీ ఈరోజు అందరం సంతోషంగా అందరం సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, జిల్లాల్లో కూడా పార్టీ ఆఫీసర్స్ దగ్గర సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇక ఢిల్లీలో కూడా కాసేపటి క్రితం మనం చూసాం, అటు కేటీఆర్, హరీష్ రావు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీలో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు రాత్రి వరకు కూడా కవిత తిహార్ జైలు నుంచి అన్ని ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో పేపర్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రైట్, థ్యాంక్ యూ హేమ.